గైస్ నిన్నటి మ్యాచ్ మన తెలుగు టైటన్స్ యుమోమాతో గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో ఎక్కడున్నారు, ఇంక ఈరోజు బెంగాల్తో ఆడే మ్యాచ్లో కూడా గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ఎక్కడికి వెళ్తారన్నది ఒకసారి ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇలా డైలీ మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఓకే, చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంక ఈరోజు జరగబోయే రెండు మ్యాచెస్, ఫస్ట్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్, రెండో మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టెల్లర్స్. ఈ రెండు మ్యాచ్లు కూడా సూపర్గా ఉంటాయి. రెండో మ్యాచ్ ఏమో కానీ ఫస్ట్ మ్యాచ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే మేబీ ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్, ఇంకా సెకండ్ మ్యాచ్ హర్యానా స్టెల్లర్స్ అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంక ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఆ పాయింట్స్ టేబుల్లో మన తెలుగు టైటన్స్ ఏ ప్లేస్లో ఉన్నారు? ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. నిన్న యుమోమాతో మ్యాచ్ గెలవడంతో తెలుగు టైటన్స్ 7th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి వెళ్ళారు. ఇప్పుడు తెలుగు టైటన్స్ మొత్తం 11 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ గెలిచారు. మొత్తం 37 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు జరగబోయే హర్యానాతో మ్యాచ్లో ఎలాగో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలిచారు అంటే ఇప్పుడు ఎలాగో తెలుగు టైటన్స్కి 37 పాయింట్స్ ఉన్నాయి, హర్యానాకి 41 పాయింట్స్. ఒకవేళ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలిస్తే అప్పుడు తెలుగు టైటన్స్కి 5 పాయింట్స్ వస్తాయి. ఈ 37 ఇంకా 5 42. ఎలాగో హర్యానాకి 41 పాయింట్లే కాబట్టి అప్పుడు పాయింట్స్ టేబుల్లో తెలుగు టైటన్స్ మొట్టమొదటి స్థానానికి వెళ్తారు. నెక్స్ట్ మ్యాచ్ ఎలాగో హర్యానాకి ఉంది కాబట్టి వాళ్ళు ఓడిపోతే తెలుగు టైటన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. లేదు అంటే మనం అనుకున్నట్లుగా జరిగితే తెలుగు టైటన్సే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుగు టైటన్స్కి పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా దీనిని తెలుగు టైటన్స్ యూజ్ చేసుకోవాలి. ఈరోజు జరగబోయే బెంగాల్తో మ్యాచ్లో మంచిగా ఆడి గెలిస్తే టేబుల్లో టాప్కి వెళ్తారు. చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఏం జరుగుతుందన్నది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.